మేతి క్యారెట్ పచ్చడి. ఓ పచ్చళ్ళు, రోటి పచ్చడి అంటే అందరి ఫేవరెట్స్ అన్నమాట. సో అందులోనూ మేతి అండ్ క్యారెట్ కాంబినేషన్ బాగుంది కదా. ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసాను. ఓకే, సో చక్కగా చింతపండు, క్యారెట్ అండ్ మేతి అన్నీ తీసుకొచ్చేసారు పర్ఫెక్ట్. అండ్ పోప్కి కావాల్సినవన్నీ తీసుకొచ్చేసారు. సో రోటి పచ్చళ్ళు ఎక్కువ చేసుకుంటూ ఉంటారా ఇంట్లో? చేస్తుంటాను. ఓకే, యాక్చువల్గా నిల్వ పచ్చళ్ళ కంటే రోటి పచ్చళ్ళు చాలా మంచిది అని చెప్తూ ఉంటారు, ఎందుకంటే ఆన్ ద స్పాట్ చేసేసుకుంటాం కాబట్టి. ఓకే, పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ అనమాట. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఆయిల్ వేసుకున్నాము. పచ్చిమిర్చి వేద్దామండి. సో ఇవి కొద్దిగా వేగాలి. అవును, ఆయిల్ కూడా హీట్ ఎక్కాలి. సో ఇంకా ఎలా ఉంది బిజినెస్, ఏంటి? బాగుందండి. సో ఆన్లైన్లోనే మొత్తం అంటే సోషల్ మీడియాలో లైక్ అవునండి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్. ఓకే, సో వెబ్సైట్ ఉందా మరి మీకు? సైట్ ఉందండి. ఓకే, సో ఏ కైండ్ ఆఫ్ జ్యువెలరీస్ ఎక్కువ, అంటే ట్రెడిషనల్ లేకపోతే వెస్ట్రన్? అన్నీ ఉంటాయండి, ట్రెడిషనల్, వెస్ట్రన్, క్లాతింగ్ కూడా, ఫ్రాక్స్, సారీస్. సో ఫ్యాబ్రిక్ కూడా ఉంటుంది, విత్ స్టిచ్చింగ్ కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ క్యారెట్ వేస్తాం. ఓకే, సో లైట్గా మనం రోస్ట్ చేసుకోవాలి. ఓకే, జనరల్గా క్యారెట్ పీసెస్ చేస్తే పిల్లలు తినరు కదా, మనం ఇట్లా కొంచెం చట్నీ లాగా చేస్తే చింతపండు కూడా వేస్తాం కాబట్టి. ఇంకోటి ఐస్ కూడా మంచిది పిల్లలకి. ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్స్ అన్నీ యూజ్ చేస్తున్నారు కదా పిల్లలు, క్యారెట్ పీసెస్ తినమంటే తినరు కదా, అలా కూడా యూస్ అవుతుంది. డెఫినెట్లీ. అండ్ చింతపండు వేస్తాం కాబట్టి మెంతి కూర కూడా చాలా మంచిది. అండ్ మెంతి కూర కూడా, అదే రెండు కాంబినేషన్ అయితే బ్రిలియంట్ కాంబినేషన్ అసలు. ఓకే, మరి ఈ పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. ఓకే, పాప 8th క్లాస్, బాబు 5th క్లాస్. ఓకే, సో గొడవ పడుతుంటారా మళ్ళీ ఇద్దరు బాగా? ఓకే, ఓకే, నెక్స్ట్ మెంతి కూర. సో ఓన్లీ ఆన్లైన్ బిజినెస్, ఏదైనా స్టోర్ కూడా ఏదైనా ఉందా? స్టోర్ ఏం లేదండి, ఓన్లీ ఆన్లైన్ బిజినెస్. సో ఈ కామర్స్ లాగా అనమాట. అంతే. ఓకే, సో మరి ఎలా జరుగుతుంది బిజినెస్, ఏంటి? బాగుందండి. బాగుందా? అంటే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే మనం కొంచెం పనులన్నీ అయిపోయిన తర్వాత ఫ్రీగా ఉంటాం కదా, ఆ టైంలో మనం ఇష్టం టైం ప్రకారం చేస్తాం. ఎన్ని ఆర్డర్స్ వస్తుంటాయి ఎవ్రీడే యావరేజ్ గా? డైలీ 3 to 4, 5 వస్తుంటాయి. సీజన్ పట్టు కూడా ఉంటుంది కదా. పెళ్లిళ్ళ సీజన్ ఇట్లా కూడా కొన్ని డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఓకే, మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దామండి. అది కొంచెం చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోండి. సో ఇదైతే కాస్త చల్లారాలి. సో కాసేపు వెయిట్ చేద్దాం. సో కాసేపు అయితే వెయిట్ చేసాం కదా, సో చక్కగా చల్లారిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? నెక్స్ట్ దాన్ని మిక్సీకి వేసుకొని తర్వాత పోపు పెట్టుకోండి. ఓకే, డన్. చింతపండు వేసుకుందామండి. ఓకే, అట్లనే కొంచెం సాల్ట్ వేసుకుందామండి. అంతేనా? సో ఇంకా మిక్సీ పట్టేసుకో. ఓకే, సో చక్కగా మిక్సీ పట్టేసాము. నెక్స్ట్ ఏంటి? పోపు పెట్టుకుందాము. ఆయిల్ వేసుకున్నాం. సో పోపు దినుసులు వేసేస్తున్నాము అన్నీ. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అండ్ మినపప్పు. పచ్చడి కదా, పోపులోకి పప్పులు ఉంటేనే టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్
మిరపకాయలు వేద్దామండి. ఎండుమిర్చి, తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందామండి. తర్వాత ఇంగువ అండి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తాం. ఓకే, సో పోపు రెడీ అయిపోయింది. ఇంకా అది మనం డిష్ అవుట్ చేసుకున్నాం. ఓకే, వేసేద్దాం. సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఎస్, కొంచెం సేపు అలా స్టవ్ మీద కూడా ఉంచేద్దాము, ఎందుకంటే ఆ పోప్ అండ్ పచ్చడి కూడా బాగా మిక్స్ అవ్వాలి కదా. సో ఓకే అండి, సో చక్కగా పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే అండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఓకే, టేస్టీ టేస్టీ మేతి క్యారెట్ పచ్చడి రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మేతి క్యారెట్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, చింతపండు తగినంత, పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. మేతి క్యారెట్ పచ్చడి తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు, మెంతి కూర వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో తీసుకొని చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పసుపు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మేతి క్యారెట్ పచ్చడి రెడీ.